శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈ ఎపిసోడ్లో పూర్వం ఈ ఈ లిటరల్ విధానాలు ఇవాళ సెప్టిక్ లిటర్నే ఉన్నాయి కదండి. ఈ ఆధునికులందరికీ ఇవే తెలుసు. ఈ తరం పిల్లలకి అసలు ఒక 50-60 ఏళ్ల కిందట ఏ విధంగా ఈ వ్యవస్థ ఉండేది, అసలు బహిర్భూమికి ఎలా వెళ్ళేవాళ్ళు, ఏ విధంగా ఉండేది, ఇళ్లలో ఎలా ఉండేవి, ఇవి మాలాంటి వాళ్ళకి తప్ప ఇప్పుడు తరంలో చాలామందికి తెలియదండి. ప్రత్యేకంగా నేటి యువత కోసం తెలుసుకోవాలండి. ఆ రోజుల్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎలా బాధపడ్డారో, ఎలా జీవించారో కూడా మీకు కూడా కొంత ఇవాళ ఉన్న పరిస్థితికి ఆ రోజు పరిస్థితికి చాలా, ఆ రోజుల్లో ఒక 60 ఏళ్ళ వెనక్కి వెళ్ళి చెప్తున్నానండి నేను. ఆ రోజులో ఈ సెప్టిక్ ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు మీరు. ఇప్పుడు ఇది ఎలా ఉండదో మీకు సంగ్రహంగా నేను మనవి చేస్తానండి. ఒక 60 ఏళ్ళు వెనక్కి వెడితే పల్లెటూళ్ళలో ఎలా ఉండేవంటేనండి, ఎవరిళ్లలో కూడా లిటరెన్స్ లేవు. బాగా ఒక 60 ఏళ్ళ కిందట, 50-60 ఏళ్ళు అంటే మా చిన్నప్పుడు మేము 10 ఏళ్ళప్పుడు అనమాట, 10-12 ఏళ్ళప్పుడు ఈ స్త్రీలు పురుషులు కూడా ఒక చెంబు తీసుకొని ఆ పల్లెటూళ్ళలో అలా కొంత దూరం నడిచి వెళ్ళేవాళ్ళండి. స్త్రీలు ఒక దిక్కుకి మళ్ళీ పురుషులు ఒక దిక్కుకి వెళ్ళి పల్లెటూళ్ళలో పొలం గట్లలో ఉదయమే లేచి ఒక చక్కగా చెంబుతో నీళ్ళు తీసుకొని వెళ్ళి దాన్ని ఆ విధంగా బహిర్భూమికి వెళ్ళే పరిస్థితి పూర్వం ఉండేదండి. ఎవరిళ్లలో కూడా ఏమి లిటరెన్స్ ఇవి లేవండి, లేని పరిస్థితి అప్పుడు. అయితే అది కొంతకాలం అలా నడిచిందండి. అయితే అప్పుడు అదే స్థితిలో పట్టణాల్లో ఎలా ఉండేదండి. మరి పట్టణాల్లో అలా ఎక్కడికి వెళ్ళటానికి, పొలాలకు ఎక్కడ వెళ్తాడు, చాలా కొన్ని ఫర్లాంగ్లో సిటీ ఉంటుంది. అందుకని ఇక్కడ పట్టణాల్లో అప్పుడు ఎలా ఉండేదంటే 60 ఏళ్ళ కిందట ఒక ఇళ్ళు 5-6 ఒక ఇంట్లో, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ సిస్టమ్ కాదండి. అప్పుడు పక్క ఇళ్ళు ఉండేవి, పెంకుటిళ్ళు కానీ ఇవి కానీ వాటాలు, పక్క వాటాలు ఉండేవాళ్ళు. అంటే ఒక ఏరియాలో వాళ్ళు ఒక 5-6 వాటాలు కనీసం అందరూ అసలు పిల్లలందరూ కలిసి ఒక గ్రౌండ్లో ఆడుకోవటం అది అలా ఉండేదండి అపార్ట్మెంట్. మరి వీళ్ళందరూ ఎక్కడికి ఇవి ఒక ఇంటికి ఒక లీటర్లు లేవండి. అప్పుడు ప్రత్యేకంగా ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు నలచదరంగా ఒక సిమెంట్ గోడలతో ఇంత ఎత్తున కట్టి దానికి లోపల ఒక సిమెంట్ గట్లు కట్టి ఈ గోడకి గట్టుకు మధ్యలో ఇసుక పోసేవాళ్ళండి. ఇసుక పోస్తే వీడు జంపు తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ తలుపుకొని 2 లీటర్స్ తలుపు కూడా ఉండేది. లోపలికి వెళ్ళి ఆ ఇసుక మీద మోకాళ్ళ మీద కూర్చోవాలండి. అప్పుడు ఇప్పట్లాగా వెస్ట్రన్ టైప్ అసలు ఎవరికి లేవండి. అందుకే అప్పుడు 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా యూరినల్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా మోకాళ్ళ మీద వంగి కూర్చోగలిగేవాళ్ళు, కింద కూర్చోగలిగేవాళ్ళు, కింద భోంచేయగలిగేవాళ్ళు. ఇప్పుడు 50 ఏళ్ళకే కాళ్ళు వంగటం లేదండి. ఈ పద్ధతి మారిన తర్వాత, ఈ సెప్టిక్ వెస్ట్రన్ టైప్ వచ్చిన తర్వాత ఈ రిటర్న్స్ ఈ కాళ్ళు వంగటం మానేసినాయండి మోకాళ్ళు అందరికీ 50 ఏళ్ళ నుంచి. ఆ విధంగా ఉన్నప్పుడు అలా కూర్చొని వెడితే ప్రతిరోజు ఒక మనిషి వచ్చే ఆడవాళ్ళు, చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళే వచ్చేవాళ్ళు. ఒక బకెట్ తీసుకొచ్చి ఈ ఇసుకతో ఉన్నటువంటి లిటర్ని ఎత్తి దాంట్లో పెట్టి తీసుకెళ్ళి అక్కడి నుంచి మున్సిపల్ వాటి ద్వారా వ్యాన్ల ద్వారా ఎక్కడికో బహిర్భూ తీసుకెళ్ళి అవతల పారేసేవాళ్ళండి. తీసుకెళ్ళిన వాళ్ళు ఆ రోజుల్లో బాకీ వాళ్ళు అనేవాళ్ళండి. వాళ్ళని వీళ్ళు కొంచెం దూరంగా ఉంచేవాళ్ళు సమాజం. ఎందుకంటే మన యొక్క మలాన్ని వాళ్ళు తీసుకెడుతున్నారని. ఇది గ్రహించిన గాంధీ గారు చాలా బాధపడి ఆయన వాళ్ళందరికీ హరిజనులు అని పేరెట్టారండి. ఆయన కూడా నేను కూడా వాళ్ళ పని చేస్తానని కూడా కొన్ని ప్రాంతాల్లో గాంధీ గారు ఆ విధమైనటువంటి పనులు చేసినటువంటి పరిస్థితి ఒకప్పుడు మన దేశంలో ఉందండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ ఒక తాడి చెట్లు తను ఒక ఇలాంటి తెచ్చి ఒక యంత్రం, దాంతో గొయ్యిలాగా తవ్వేసి పైన ఒక నాపరాయి వేసి పలక మధ్యలో కన్నం పెట్టి నాపరాయి వేసి చుట్టూ దడిగట్టుకునేవాళ్ళు. ఇదో పద్ధతి అయిన అక్కడికి కూడా నీళ్ళు ఏదో ఒక చిన్న బకెట్తో తీసుకెళ్ళి చుట్టూ దడి ఉండేది అంతే. బాత్రూమ్లు అలాగే ఉండేవాళ్ళండి పూర్వం. ఇవాళగా ఎక్కడ నీళ్ళు నీళ్ళు ఇంట్లో కాచుకునేవాళ్ళు అంతే. అప్పట్లో ఇవన్నీ లేవు, ఈ గీజర్లు అవన్నీ అప్పట్లో మా చిన్నప్పుడు లేవండి. సరే ఆ నీళ్ళు తీసుకెళ్తే మరి ఇది నిండిపోతే ఎట్లాగా గోయితో తవ్వేవాళ్ళు కదా, అది మళ్ళీ కప్పేసి మళ్ళీ ఇంకో చోట మళ్ళీ ఒక తాడి చెట్టు లోతు గొయ్యి తీసి దాని మీద నాపరాయేసి, ఇది 2వ తరం అండి. ఈ 2వది అయిన తర్వాత 3వ తరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వాడే సెప్టిక్ లిటర్లు వచ్చినాయి.
దీనికి ప్రభుత్వం ఎంతో కష్టపడి ప్రచారం చేసండి. ఇలా కావాలంటే మీ సామాన్లు కూడా మీకు ఫ్రీగా ఇస్తామని, లేకపోతే మీకు పన్ను మీకు కనెక్షన్స్ రద్దు చేస్తామని ఇలా బెదిరించి మొత్తం మీద పల్లెటూళ్ళలో పట్టణాల్లో కూడా ఇవాళ ఈ విధమైనటువంటి సెప్టిక్ లీటర్లు కట్టుకునే పరిస్థితిని ప్రభుత్వం పట్టుదలతో ఇవాళ సాధించి చాలా వరకు చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది, ఇవాళ ఏ సెప్టిక్ రిటర్న్స్ అయితే మన సౌకర్యపోతున్నాయి, ఇది ఒకప్పుడు ఒక 60 ఏళ్ళ వరకు వెళ్తే స్త్రీలు పురుషులు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. పసిపిల్లలకు కూడా అంతేనండి. వాళ్ళకి అప్పుడు పురుడు వస్తుందంటే పాత చీరలు ఒక అరడని చీరలు చిన్న చిన్న ముక్కలు చేసి మూట కట్టుకొని ఉంచేవాళ్ళండి. వాళ్ళు పాసిపోతాను రబ్బర్ గుట్ట ఇవి కొని రబ్బర్ క్లాత్ వేస్తుండేవాళ్ళండి. ఇప్పుడేమో డైఫర్లు ఇవన్నీ కూడా ఒక 30-40 ఏళ్ళ కిందట లేవు. ఆ పాత గుడ్డలు చీరలు ముక్కలు చేసుకొని అవన్నీ వాళ్ళని శుభ్రం చేసుకొని అవన్నీ చేసుకొని ఇవన్నీ పెద్దవాళ్ళు బాధలు పడ్డారండి. చంటి పిల్లలు పెంచడానికి బాధలు పడ్డారు. అయితే ఇవాళ ఏంటంటే ఇవాళ సుఖమైన జీవితం వచ్చేసిందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరిని పెంచినా ఏం చేసినా సుఖమైన జీవితం వచ్చింది. కాబట్టి ఆ రోజు పడ్డ కష్టాలు, తల్లిదండ్రులు పడ్డ కష్టాలు అవన్నీ కూడా ఇవాళ నేటి తరం వాళ్ళకి చాలామందికి అది మనం అలాంటి వాళ్ళు చెప్తే కానీ తెలియదు. అందువల్ల ఈ విధమైనటువంటి వాతావరణం ఒకప్పుడు మన దేశంలో ఉంది అని మీకు మనవి చేస్తూ స్వస్తి.